प्यारे छात्रों को शुभोदय। आज हम 10वीं कक्षा के पहली पाठ बरसते बादल के बारे में जानेंगे। पहले कक्षा के अंतर्गत आप लोगों को उन्मुखीकरण, उद्देश्य, विधा विशेष, कवि परिचय आदि के बारे में समझाया जाएगा। और दूसरी पाठ में जो है आपको कविता का विषय प्रवेश और कविता का वर्णन, उसका विवरण दिया जाएगा। आप लोगों को तेलुगु में, हिंदी में समझाया जाएगा। देखिए, पहला बरसते बादल। इसका कवि कौन है? सुमित्रानंदन पंत जी हैं। ओके, इसका उन्मुखीकरण देखिए। क्या गाती हो, किसे बुलाती, बतला दो कोयल रानी, प्यासी दर थी, देख मांग थी, हो क्या मेघों से पानी। ओके, यहाँ पर उन्मुखीकरण में क्या दिया गया? क्या गाती हो, ఏం పాడుతున్నావు, కిసే బులాతి, ఎవరిని పిలుస్తున్నావు, బతలాదో కోయల్ రాణి, చెప్పమ్మా కోకిల రాణి, ప్యాసి ధర్తి దేక్ మాంగతి హో, క్యా మేఘం సే పానీ, దాహార్తితో ఉన్న భూమిని చూసుకుంటూ మేఘాలతో నీళ్ళనివ్వమని అడుగుతున్నావా అనేసి ఇక్కడ కవి కోకిల రూపంలో వర్షాకాలాన్ని ఆహ్వానిస్తున్నట్టుగా, వర్షాన్ని ఆహ్వానిస్తున్నట్టుగా ఇక్కడ మనకి చెప్పడం జరిగింది। ఓకే, इसके संबंधित प्रश्न देखिए। मीठे गीत कौन गाती है? कौन गाती हैं? मीठे गीत कौन गाती हैं? कोयल गाती हैं। कोयल किसके लिए पानी मांगती हैं? किसके लिए मांगती हैं कोयल पानी? धरती के लिए। प्यासी धरती मतलब దాహంతో ఉన్న భూమి కోసం మరియు భూమి మీద ఉన్న ప్రాణులందరి కోసం అన్నట్టుగా। ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ देखिए। बादल प्रकृति की शोभा कैसे बढ़ाते हैं? మేఘాలు ప్రకృతి అందాన్ని ఎలా పెంచుతాయి? అంటే बादल से तो पानी आते हैं और पानी आने से ही पेड़ पौधे हरा भरा होते हैं और धरती पर घास, पौधे सब पैदा होते हैं, सब जानवरों के लिए पानी मिलता है, इसलिए इन सब से प्रकृति की शोभा बढ़ती है। ఓకే, అంటే వర్షం, మేఘాల నుండి వర్షం వస్తుంది। వర్షం రావడం వల్లనే భూమి మీద గడ్డి కానీ, చెట్లు కానీ, మొక్కలు అన్నీ కూడా పచ్చగా నిండుగా అవుతాయి, లేకుంటే అవన్నీ ఎండిపోతాయి కదా। కాబట్టి బాదల్ ప్రకృతి అందాన్ని ఈ విధంగా పెంచుతాయి। వీటికి సంబంధించిన ఆన్సర్లు నేను రాసి పెట్టాను, చూడండి, మీరు అర్థం చేసుకోండి। उद्देश्य देखिए। प्रकृति के प्रति काव्य रचनाओं के प्रोत्साहन के साथ साथ सौंदर्य बोध पाना और मनोरंजन करना। దీని అర్థం ఏంటంటే ప్రకృతి పట్ల కావ్యాలను ప్రోత్సహించడం మరియు దీంతో పాటుగా సౌందర్య అనుభూతిని కలిగించి మనసుని రంజింప చేయడం దీని యొక్క ఉద్దేశం। विधा विशेष। बरसते बादल कविता पाठ है। कविता भावनाओं को उदात्त बनाने के साथ साथ सौंदर्य बोध को भी सजाती संवारती हैं। प्रस्तुत कविता नाद ध्वनि के साथ गेय योग्य है। దీని యొక్క విధా విశేష ఏంటంటే ఇది కవితా పాఠము, అంటే పద్య పాఠము। పద్యం అనేది భావనలను ఒక గొప్ప మహాన్ ఉదాత్త బనానేకే సాత్ సాత్ గొప్పగా చేయడమే కాకుండా అందులో సౌందర్య అనుభూతిని కూడా కలిగించేట్టుగా అందంగా అలంకరించినట్టుగా ఉంటుంది।
ప్రస్తుత కవిత పాఠము నాద్ అంటే ధ్వనికి సాత్ గే యోగ్య హై అంటే ధ్వని స్వామ్యం అంటే రైమింగ్ వర్డ్స్ లాగా మనకి చాలా పాడడానికి చాలా అందంగా ఉంటుందన్నట్టు। कवि परिचय देखिए। प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म सन 1900 में अल्मोड़ा में हुआ। साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी, सोवियत रूस और ज्ञानपीठ पुरस्कार दिया गया। इनकी प्रमुख रचनाएं हैं वीणा, ग्रंथि, पल्लव, गुंजन, युगांत, ग्राम्य, स्वर्ण किरण, कला और बूढ़ा चांद तथा चिदंबरा आदि। इन्हें चिदंबरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया। इनकी निधन सन 1977 में हुआ। प्रकृति के बेजोड़ कवि అని సుమిత్రానందన్ పంత్ గారిని పిలుస్తారు। ఓకే, ఎందుకంటే ఆయన ప్రకృతి అంటే ఆయనకి ఎంతో ఇష్టం, ప్రకృతి మీద ఎన్నో అద్భుతమైన కవితలు రాశారు కాబట్టి। ఓకే, ఆయన ఎప్పుడు జన్మించారు? 1900 సంవత్సరంలో అల్మోడా అనే ప్రదేశంలో తను జన్మించారు। సాహిత్య లేఖన్ అంటే సాహిత్య రచనలో ఆయనకి కొన్ని అవార్డ్స్ అనేవి రావడం జరిగింది। అవేంటంటే సాహిత్య అకాడమీ, సోవియత్ రూస్ మరియు జ్ఞానపీఠ పురస్కారం ఆయనకి ఇవ్వడం జరిగింది। ఇన్కి ప్రముఖ రచన ఆయన యొక్క ముఖ్య రచనలు చూడండి, వీణా, గ్రంథి, పల్లవ్, గుంజన్, युगांत, ग्राम्य, स्वर्ण किरण, कला और बूढ़ा चांद మరియు చిదంబర। ఓకే, ఈయన చిదంబర రచించినందుకు ఈయనకి జ్ఞానపీఠ పురస్కారం ఇవ్వడం జరిగింది। దాంతో ఆయనని సన్మానించారన్నట్టు। ఓకే, ఈయన ఎప్పుడు చనిపోయారు? ఇంకా నిధన్ కబ్ హువా? 1977లో ఈయన చనిపోయారు। ఓకే, ఇందులోని ఈ కవి పరిచయం మీకు చాలా ఇంపార్టెంట్। ప్రతి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు కవి పరిచయము, రచనలు, అవార్డ్స్, ఏ రచనకు ఏ అవార్డు వచ్చింది అనేది మనకి ఇందులో ఇచ్చిన వివరణ మొత్తం మీరు చదువుకొని గుర్తుపెట్టుకోవాలి। అలాగే విద్యా విశేష్ కూడా ఇంపార్టెంట్। ఓకే నాన్న, థ్యాంక్ యూ।